జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలలో దాగిన భావము, అంతరార్థం పరిశీలిద్దాం. యమధర్మరాజు మార్కండేయుడి మెడలో యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి బాధతో ప్రార్థించిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకంలో ఉన్న శ్లోకాలలో దాగిన అంతరార్థాన్ని పరిశీలిస్తే చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాడంటే, విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటూ ప్రార్థిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే, విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులను కూడా బ్రహ్మరూపంలో నా తండ్రి పరమేశ్వరుడు సృష్టిస్తాడు. పునరేవ పాలన తత్పరం, అలా సృష్టించినటువంటి జీవులందరినీ విష్ణువు రూపంలో నా తండ్రి పరమేశ్వరుడే పాలిస్తూ ఉంటాడు. సంహరంతమపి అంటే ప్రళయకాలంలో ఆ జీవులందరినీ కూడా రుద్ర రూపంలో నశింపజేస్తూ ఉంటాడు. ప్రపంచమశేషలోక నివాసినం, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవులలో కూడా నా తండ్రి పరమేశ్వరుడే ఉంటాడని మార్కండేయుడు యమధర్మరాజు ముందు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము అంటే అంతర్ధానము, అనుగ్రహము, ఈ 5 రకాలైనటువంటి కృత్యాలను నిర్వహిస్తూ సృష్టిలో ఉన్నటువంటి అణువులో కూడా నా తండ్రి పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే రుద్రంలో చెప్పిన విధంగా అంతటా నిండి నిబిడీకృతమై పరమేశ్వరుడు ఉన్నాడని మార్కండేయుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అందుకే జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం క్షయ వృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం అన్నట్లుగా ఆది అంతము లేకుండా శివలింగం రూపంలో జ్వాలలతో వ్యాపిస్తూ అన్ని చోట్ల పరమేశ్వరుడే ఉన్నాడన్న సత్యాన్ని మార్కండేయుడు అంతర్లీనంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా శివలింగం రూపంలో ఆయన ప్రతి చోట ఉన్నాడని కూడా యమధర్మరాజుకు తెలియజేస్తున్నాడు. వాయవే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాంభర్త్రే నమస్తేజో అధివ్యాపినే అలాగే పృథివ్యైచ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః జలాయ జలభూతాయ నమస్తే జలసాయినే అణువణువులో ఎక్కడ చూసినా పంచభూతాల్లో చరాచర జగత్తులో మొత్తం కూడా ఆయనే ఉన్నాడు. అశేషలోక నివాసినం, అటువంటి పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. క్రీడయంత మహర్నిశం, ఆయన ఎల్లప్పుడూ కూడా సృష్టి, స్థితి, లయ అనే క్రీడను నిర్వహిస్తూ ఉంటాడు. దానిలో నువ్వైనా నేనైనా ఎవరైనా భాగం మాత్రమే. ఆ భాగంగానే నువ్వు ఇక్కడ నా మెడలో ఈ విధంగా యమపాశం వేశావు. దీనంతటికీ మూల కారణం నా తండ్రి పరమేశ్వరుడే. గణనాథయూధ సమన్వితం, అలాంటి నా తండ్రి పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. కైలాసంలో ఆయనతో పాటు చుట్టూ గణనాథుడు, ఆ వినాయకుడు ఉంటాడు, ప్రమద గణాలుంటారు, పరివారం అంతా కూడా ఉంటుంది. జాగ్రత్త యమధర్మరాజా, పరమేశ్వర భక్తున్నైనటువంటి నన్ను నువ్వు యమపాశంతో భయపెడుతున్నావు, నా మెడలో యమపాశం వేశావని మార్కండేయుడు యమధర్మరాజును భయపెట్టడానికి గణనాయకుడు, వినాయకుడు, ప్రమద గణాలు అందరూ కూడా నా తండ్రి పరమేశ్వరుడితో పాటు నా వెనకాలే ఉన్నారు. అలాంటి చంద్రశేఖరుణ్ణి నేను ఇక్కడ చూస్తున్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ, అలాంటి చంద్రశేఖరుణ్ణి నేను నమ్ముకున్నాను, నువ్వు నన్నేం చేయగలవంటూ యమధర్మరాజుని భయపెడుతూ మార్కండేయుడు ఈ శ్లోకం చదువుతున్నాడు. అది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. గాయంత్యశ్చాపి నృత్యంతః సర్వా గోప్యో మనోహరాః. గాయంత్యశ్చాపి నృత్యంతః, వాళ్ళు గానం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. పైగా ఇక్కడ రాసలీలలు అనేక అధ్యాయాల్లో దగ్గర తెచ్చుకుంటే రకరకాల వాద్యాలు, సంగీతాలు, రాగాల పేర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ.
అంటే అదొక సంగీత నృత్యమయమైనటువంటి కేవల కృష్ణానుభూతి అనే రసము ఉత్పన్నం చేసే కళ. సంగీతకి కానీ నాట్యానికి కానీ సాహిత్యానికి కానీ పరమావధి రసమే, అంతే కదా. అయితే గొప్ప సాహిత్యం కానీ గొప్ప సంగీతం కానీ గొప్ప నాట్యం కానీ వింటే అందరూ రసానుభూతిని పొందరు, ఇది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇదే రాసలీలు వింటూ మామూలుగా వింటున్న వాళ్ళు దర్శనీయులుగానే ఉన్నారు. అంత తేలిక కాదు రసానుభూతి పొందడం అంటే. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, ఒక మహాకావ్యమైన సుష్ఠు రసజ్ఞుడైన వాడైతేనే ఆనందాన్ని పొందగలట. అంటే ఆ కావ్య లక్షణాలు తెలియాలి, ఆ నాట్య లక్షణాలు తెలియాలి, ఆ సంగీతపు యొక్క సుకుమారమైన అంశాలు, అందులో ఉన్నటువంటి సుకుమారమైనటువంటి సాఫిస్టికేటెడ్ అంటారు, అత్యంత సుకుమారమైన అంశములు ఉంటాయి. వాటి స్వారస్యాలు తెలిసినవాడు ఒక గొప్ప సంగీతానికి, గొప్ప నాట్యానికి, గొప్ప సాహిత్యానికి ఒక ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాంటి వాడు ఒక్కడు కనబడ్డా కళాకారుడు ధన్యుడైపోతాడు. అది ఆ ఆనందం ఎలా ఉంటుందంటే బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు ఇక్కడ. అది బ్రహ్మానందముతో సమానం కానీ బ్రహ్మానందం కాదు. ఏది ఒక నాట్యంతో, ఒక సంగీతంతో, ఒక సాహిత్యంతో ఉత్కృష్టమైన రసజ్ఞుడు పొందే అనుభూతి. అంతేగాని మీరు బాగా చెప్పారండి కవి దగ్గర చెప్తే కవి అని సంతోషించాడు. అందులో ఏ ఆనుపానులున్నాయో పట్టుకోగలిగేవాడు దొరకాలండి, అందరూ దొరకరు. అలాంటి వాళ్ళ దగ్గర కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నా నుదుట రాయకు 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 అన్నాడు కాళిదాసు. అవునా లేదా? పాపం కొందరికి రాసి పెట్టేస్తాడు దౌర్భాగ్యం. అందుకే గొప్ప గొప్ప ఘట్టములు కూడా అరసుకుని దగ్గర చెప్పగలిగేటువంటి దౌర్భాగ్యం ఎంత బాధాకరం అంటే. ఇక్కడ రసజ్ఞత ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ లోతు తెలిసిన వాడి దగ్గర చూపించాలి కళ. అలా ఉత్తమమైన కళే లోతు తెలిసిన వారికి ఆనందానుభూతినిస్తుంది. అలాంటి కళలో బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగిన కృష్ణ పరమాత్మ నాట్యాన్ని సంగీతాన్ని చూపిస్తున్నాడంటే అనుభూతి ఎటువంటిది, ఆ రసానుభూతి ఎటువంటిది. అది మామూలు రసం కాదు, అది కావ్యరసం, కళారసం, ఆలంకారికుడు చెప్పే రసము కాదు అది. ఇక్కడ బ్రహ్మానంద బ్రహ్మచారి కాదు, అది బ్రహ్మానందమే. అది బ్రహ్మానందమే అసలు రసం. ఆ రసమే రాసం, అదే రాసలీల. ఆ నృత్య రూపం ఇక్కడ దర్శనమిస్తున్నది. ఇక్కడ ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యం చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తున్నారంటే ఒక చోట ఈ విధంగా విహరించి అలా ఆడుతూ పాడుతూ పాడుతూ కాస్త అలిసినట్టు కూర్చొని అక్కడి నుంచి మరో వనంలోకి వెళుతున్నారు. ఈ అధ్యాయంలో కొన్ని వరుసగా అధ్యాయాలు ఏ ఏ వనాల్లో లీలలు చేశారో వనం పేర్లు కూడా రాశారు. ఇక్కడ ఇంత డీటెయిల్గా ఎక్కడ దొరకదు మనకి. మన అదృష్టవశాత్తు గర్గ సంహిత పట్టుకున్నాం కనుక మనకు దొరుకుతుంది. ఇక్కడ మృదంగతాళైర్ మధురధ్వనిస్వనైర్జగుర్యశస్తా మధుసూదనస్య ప్రాపుర్ముదం పూర్ణమరో మనోరథాశ్చలత్ ప్రసూనహారా హరిణాగతవ్యథ శ్రీహస్త సంతాడిత వారి బిందుభి. అక్కడ మృదంగములు, వేణువులు, వీణలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి రాసలీల అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాసలీల మానవీయమైన మాట కాదు, అది కామలీల కాదు, అది స్త్రీ పురుష లీల కాదు. రాసలీల అలౌకిక దివ్య భగవద్ అనుగ్రహలీల. ఆ శబ్దము దానికి మాత్రమే పరిమితము, ఇంకా దేనిలో వాడడానికి లేదు. ఇక్కడ అసలు లీలా శబ్దమే భగవంతునికి వాడాలి తప్ప ఇంకెవరికి వాడకూడదు. రాస శబ్దం కృష్ణ పరమాత్మకు తప్ప ఇంకో దానికి వాడకూడదు. పరమాత్మకు సంబంధించిన పదం ఇక్కడ. అందుకే కొన్ని గ్రంథాలు లోకం చేతిలో పడకూడదండి. కొన్ని విలువైన వస్తువులు అలాగే ఉండాలి. ఇక్కడ కేవలం ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నట్లుగా ఎవరో కొద్దిమంది మాత్రమే అందుకోగలిగిన గొప్ప గాథలు ఇక్కడ. అయితే ఏదో అదృష్టం ముందు వినేస్తున్నాం, దానివల్ల పాపాలు పోయి ఏ జన్మలకైనా తరిస్తామేమో చూద్దాం. ఇక్కడ అంత రమ్యమైనటువంటి రాసలీల, ప్రగాఢమైనటువంటి రాసలీల. బృందావనేశో వ్రజసుందరీభి రేజే గజీభిర్గజరాడివత్ స్వయం. ఈ విధంగా ఒక వనంలో రాసలీల చేసిన వాడి ఆడ తర్వాత రాధాదేవితో కలిసి మరొక వనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి కూర్చొని అక్కడున్న గోవర్ధనగిరి దగ్గర ఉన్న చెట్ల నీడల్లో మండపాల్లో రాధాదేవికి అలంకారాలు చేస్తున్నాడు ఆయన. ఆవిడకి అలంకారం చేసి ఆ కొప్పు చక్కగా సింగారించి దాని మీద పువ్వులు పెట్టి ఆ బుగ్గల మీద రేఖలు చిత్రించి, చేతి మీద రేఖలు చిత్రించి, పాదాలకు పారాణి రాస్తే చూడు నేను ఎంత అలంకరించానో అనగానే రాధాదేవి చెలికెత్తులు అద్దం ఇచ్చారు. ఏం చెలికెత్తులున్నారు, అలంకరించవచ్చు కదా? కాదు, కృష్ణుడే అలంకరించాను. అప్పుడు అద్దం చూసుకుని చాలా బాగా అలంకరించేవే, నేనేం తక్కువ తీస్తానా, నీకు నేను అలంకరిస్తాను చూడని కృష్ణుడికి అలంకారం చేశాను తల్లి. అది చూస్తూ వాళ్ళు ధన్యులైపోతున్నారు. తర్వాత రాధాకృష్ణులు మళ్ళీ ఆట మొదలు పెట్టగానే వాళ్ళతో పాటు కలిసి ఆడుతున్నారు. ఇలాగ తదైవ శీతలో వాయుర్వవు గంధమనోహర తేన గోపీగణా సర్వే సుఖం ప్రాప్తా విదేహరా. చల్లని గాలులు వీస్తున్నాయి.
అలా ఆడుతూ ఆడుతూ చాలా దూరం వచ్చేసారు. ఆ దూరం వచ్చేప్పటికల్లా ఆ వనం పేరు తాళవనం. అది తాళవనంలోకి చేరుకున్నారు. అక్కడికి వచ్చి రాసమండలంలో వాళ్ళు విహరించిన తర్వాత అలసిపోయారు మొత్తం. అలసిపోయి కృష్ణుడి దగ్గర కూర్చుని, మనం ఆడుతూ ఆడుతూ చాలా దూరం వచ్చేసాం, ఎందుకంటే నీతో ఆడితే దేశం పట్టదు, కాలం పట్టదు. అందుకే అంత సమయం ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరి ఎంత అయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోలేమో ఎవరికి అనిపించట్లేదు. దేశకాలాతీతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం పట్టింది, అలా ఉన్నారు. కానీ చాలా దూరం వచ్చేసాం, దాహం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? యమున చాలా దూరంగా ఉంది. దూరం వై యమునా దేవా తృషాజాత పరంహిన. యమున దూరంగా ఉంది, మాకు దాహం వేస్తుంది, ఏం చేయమంటావు అంటే అవునా అని చేతిలో ఆయన బెత్తం ఉంది కదా, వేత్రదండేన కృష్ణో భూమిని తతాడ. చేతిలో ఉన్న బెత్తంతో భూమిని ఒక ఇలా తాటాడు. తాటగానే అక్కడి నుంచి నీరు ఒక్కసారి బయటకు వచ్చిందండి. తాగండి అన్నాడు. ఆ నీరు తాగారు. అలా స్వామి వేత్రముతో తట్టగా వచ్చిన వేత్ర గంగా అనేది గోవర్ధనగిరి సమీపంలో ఒక తీర్థముగా ప్రకాశిస్తుంది. ఇలాంటి ఎన్ని తీర్థాలు పుట్టించాడు రాసలీలలో, చాలా విశేషం. గోవర్ధనలో ఇది తీర్థమైంది. అటు తర్వాత ఆ వనంలో ఆ నీళ్లు తాగి మరి కాసేపు విహరించి తత కుముద్వనం ప్రాప్తవు. కుముద్వనం అనే వనంలోకి వెళ్ళారు. ఎన్ని వనాల పేర్లు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వివిధమైన సంగీతములతో సాహిత్యముతో క్వాపి వీణాభిరారావిణా కంపిత క్వాపి వీణాభిరారావిణా గాపిత క్వాపి వీణాభిరారావిణా నర్తిత సంజగౌ వేణునా దేవకీనందన అని ఆ సమయంలో వివిధ వాద్యములు, దీన్ని బట్టి ఆ లీలేమిటో అర్థమవుతుంది. కోపకాంతులు ఇళ్ళ నుంచి బయలుదేరినప్పుడు వాద్యాలు పట్టుకు బయలుదేరలేదు. మనం వ్యాసభాగవత చదివిన ఉన్నవారు ఉన్నట్లు వచ్చారు. అక్కడ రాసలీలలో ప్రవేశింపజేయబడ్డారు. అక్కడ ఈ శరీరములే కావు, మహాభావ కోశములతో ఉన్నారు. అక్కడ అన్నమయాది కోశములకు వర్తించే ధర్మములు అక్కడ లేవు. మహాభావ రసకోశములు అవన్నీ. ఇక్కడ రసానుభూతిని పొందడానికి యోగ్యమైన భావనా కోశాన్ని తపస్సు వల్ల రాధాదేవి కృప వల్ల పొంది ప్రవేశించగలిగారు. ఇక్కడ అలాంటి భూమికలో వాళ్ళు నర్తిస్తూ ఉంటే ఎన్ని రకాలంటే, బభౌ కుముద్వనే రాజన్ వసంతో హర్షితో యథా మృదంగ వీణా వంశీభిః ఉరు యష్టి సుకాంశకైః. రకరకాల వాద్యములు చెప్పారు ఇక్కడ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. సోమవారం నెల పొడుపు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తోంది. అంటే చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనఃపూర్వకంగా ధ్యానిస్తూనే చంద్రుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని పఠనం చేస్తూ తెలుపు రంగు వస్త్రాల్ని కానివ్వండి, వేద పండితులకు దానంగా ఇవ్వటం అద్వితీయమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదింపజేస్తుంది. ఈనాడు కరవీర పుష్పాలతో గనక పరమేశ్వరుణ్ణి గనక పూజించినట్లయితే పరమశివుడు మహాప్రీతి చెందుతాడు. కరవీర పుష్పాలంటే గన్నేరు పూలండి. ఈ గన్నేరు పూలతో కనుక ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో పరమేశ్వరుడికి, ఆయన తన అనుగ్రహం చేత మన అభీష్టాలన్నింటినీ కూడాను నెరవేరుస్తాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవన్నారు కదండి. శివుని యొక్క అనుగ్రహం ఉంటే ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావమో చెప్పలేనంతగా జరుగుతుంది. అందున ఈ కరవీర పుష్పాలు సేకరించి కనుక పూజ చేసినట్లయితే ఎన్నేళ్లుగానో తప్పించిపోతున్నటువంటి మీ యొక్క ఆశయాలు, కోరికలు నెరవేర్చడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడన్నమాట. శివునితో పాటుగా చంద్రుణ్ణి,
బ్రహ్మదేవుణ్ణి కూడాను పూజ చేయాలి. తామర పువ్వులతో కనుక బ్రహ్మదేవుణ్ణి కనుక ఆరాధన చేసినట్లయితే, బ్రహ్మ పురాణం పారాయణ చేసినట్లయితే, దానంగా ఇచ్చినా కూడాను జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. బ్రహ్మ పురాణం చదవండి. ఆ బ్రహ్మ పురాణాన్ని దానంగా కూడాను ఇవ్వవచ్చు. చంద్రశేఖరుడికి సంబంధించినటువంటి, చంద్రుడికి సంబంధించినటువంటి పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడాను దానంగా కూడా ఇవ్వవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:38. తిథి విధియ సాయంకాలం 5:55 వరకు, నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 11:32 వరకు, శేషవర్జం ఉదయం 5:56 వరకు, మరల సాయంకాలం 4:29 నుంచి 5:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:30 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:04 వరకు, అమృతకాలం ఉదయం 8:44 నుంచి 10:08 వరకు, మరల రాత్రి 12:57 నుంచి 2:21 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగనే అమృత కాలంలో శుభ సమయం ఏర్పడింది. ఆ కారణంగా అనారోగ్యవంతులు, మందులు కొనుక్కోలేని వాళ్ళకి ఆ సమయంలో మనం ఔషధాలను అందించడం ద్వారా కోటి కపిల గోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లే వస్తుంది. ఇంకా విశేషించి అధిక మాసం కావడం వలన, పురుషోత్తమ మాసం కావడం వలన ఈ సమయంలో చేసేటువంటి దానాదులన్నీ కూడా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి చాలా విశిష్టమైన ఫలితం సిద్ధిస్తుంది. ఈ ఔషధ దానం వలన అనారోగ్యాలు నివారించబడతాయి. అయితే ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా మనకే అనారోగ్యమైనా ఉన్నట్లయితే ఆ అనారోగ్యానికి కావలసినటువంటి మందులు కనుక మనం అందించినట్లయితే ఆ అనారోగ్యం తొందరగా తగ్గుతుంది అని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి మనం ఔషధాలను వాడినా కూడా తగ్గకుండా బాధిస్తున్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం తప్పనిసరిగా ఆ మందులను ఆ అనారోగ్యం కలవాళ్ళకి, మందులు కొనుక్కోలేని వాళ్ళకి దానం చేయడం అనేటువంటిది ఆ అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి చెప్పబడినటువంటి గొప్ప సూత్రం. అలాగని ఈరోజు సోమవారం కావడం వలన శ్వేతాక్షతలతో శివునకు పూజ చేయడం, ఆ హరిద్రాక్షతలతో గౌరీదేవికి, అన్నపూర్ణాదేవికి పూజ చేయడం, చంద్రునకు పుష్పాలతో పూజ చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతి, సరియైన నిర్ణయం తీసుకునేటువంటి శక్తి పెరగడంతో పాటు గోచారంలో కానీ జాతకంలో కానీ దశల్లో చంద్రగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నివారించుకోవడానికి కూడా ఉపకరిస్తూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు.
తమ దోషాలను ఇతరుల నెత్తిపై రుద్దేవారు బలహీనులు, తప్పుకు బాధ్యత వహించేవారే బలవంతులు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడెవరో తెలుస్తుంది. రావణుడెవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడుంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తారు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి, రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి, తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఎన్ని సౌందర్యాలు సుందరకాండలో! మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే, దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులశ్చ బ్రహ్మ. పులశ్చ బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులశ్చ బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడూ స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడూ స్వాధ్యాయం చేసి, వేదం చదువుతూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతిపరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షికాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు. కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళేవి. వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టాపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ, పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందుకు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను.
ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇవాళ. మహర్షి నా వంక చూశారు. అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నస్మృత్యం వయం విద్మ, నస్మృత్యం వయం విద్మ, రాత్రో వా యది వా దివా, రాత్రౌ వా యది వా దివా, న చాపి కంచిదమరం, న చాపి కంచిదమరం. అయుద్ధేనాను శుశ్రుమ, అయుద్ధేనాను శుశ్రుమ, అయుద్ధేనాను శుశ్రుమ. చావు ఎప్పుడో వస్తుంది మనకు తెలియదు, ఎప్పుడొస్తుందో తెలియదు. ఎవరు తెలుసు ఎప్పుడొస్తుందో తెలియదు. అది పగలు వస్తుందో రాత్రి వస్తుందో కూడా మనకు తెలియదు. ఈ మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. రేపు పొద్దున రా అని అంటానికి అవుతుందా? రాత్రి వచ్చాడు అనుకో యముడు, పడుకోనిలే రేపు పొద్దున్న కాఫీ తాగిన తర్వాత రావయ్యా అంట. ఎవరన్నా అంటారా? ఉండయా నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత రావయ్యా అని అంటారా? 4 పీకి ఎత్తకపోతాడు. బాడీకి ఖాళీ అయిపోయింది, నీది లేదు, అయిపోయింది, నీది కాంట్రాక్ట్ అయిపోయింది. మరణం అనేది ఎవరికి చెప్పడానికి, సాయంత్రం పొద్దున్న చూశాను అప్పుడే పోయాడా, పోయాడు అంతే, ఇంకేం చచ్చాడు అంతే, పోయాడు అంతే. ఇంకే అవునండి, 1 సంవత్సరం అయిందా పొయ్యి? అవును, 1 సంవత్సరం వాడికి కాదు, 1 సంవత్సరం నీకు రెడీ అయిపోతున్నావు. క్యూ 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 క్యూ. జాగ్రత్త, భయపడాల్సిన పని లేదు. క్యూ రెడీ ఎప్పుడైనా సరే. మనకు ఎప్పుడో పాస్ ఇచ్చేశారు మనకు తెలుసా. ఊరికే డేట్ చూసుకుంటూ ఉన్నామంతే. ఎప్పుడొస్తుందో తెలియదు. యుద్ధం చేయకుండా మారటంతోనే ఎవడు చిరంజీవిగా ఉండిపోడు. ఈ కష్టపడాల్సిందే మనం ఎప్పుడు. అట్లా మనకు చిరంజీవిగా ఉండటానికి సాధ్యమవుతుందా? ఉండడం. మనం ఈ వ్యవహారాలనే చూస్తూ ఉండాల్సిందే. చచ్చిపోతామని చెప్పేసి మనం లోపల బాత్రూంలో వెళ్ళి అట్లా ముసుగు వేసుకొని కూర్చోటానికి అవుతుందా? ఎందుకంటే చావు వస్తుంది నాకు అంటే. అక్కడికి రాదా? అక్కడే వస్తుంది, ఫస్ట్ అక్కడే వస్తుంది. అది వస్తుందిలేండి, పోతుందిలేండి. మనం తెచ్చామా? తెచ్చుకున్నాం. వాడిచ్చాడు, మనం పుట్టాం. వాడు పిలుచుకుంటాడు, మనం పోతాం, అంతే కదా. వాడు ఇచ్చాడు, మనం వచ్చాం. మనం వద్దన్నామా? అప్పుడు వద్దనలే, దురాశ, వచ్చాం. మనం వద్దన్నామా? అప్పుడు వద్దనలే, దురాశ, వచ్చాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వాడు పిలుచుకుంటాడు, మనం వద్దంటే బాగుంటుందా? మర్యాదనా? వచ్చేటప్పుడు వచ్చావు కదా, శభాష్ అని, థ్యాంక్స్ అని. వెళ్ళేటప్పుడు థ్యాంక్సే చెప్పాలి మనం. మంది కాదు ఇది. ఎక్కడ పోతామో తెలియదు, మనము ఎక్కడ వెళుతామో తెలియదు మనకు. ఇక్కడ అంతా గూటం కొట్టుకొని ములికి కొట్టుకొని ఉంటామా? ములికి అంటే అది ఆంధ్ర అనంతపురం భాష. ములికి అంటాం దాన్ని, నేను మేక అంటారు. అట్లా ములికి కొట్టుకొని కూర్చుంటామా? తల మీద పోతాం, మళ్ళీ ఇంకో పని పుడతాం వేరే చోట, అంతే. ఇదే పని మనకు, పుట్టడం సావటం, పుట్టడం సావటం. ఆ మధ్యలో ఇవన్నీ మంచిగా చెప్పుకుంటున్నాం. మంచి గురువుగారు దొరికారు, మంచి మరి మీరంతా దొరికారు, మంచి శిష్యులు కాబట్టి మంచిగా చెప్పుకుంటున్నాం. లేకపోతే టుప్పు అంతే. బాగలేదు కదండి. ఏం పర్మనెంట్ ఎవరు కాదండి. ఉండేంతవరకు ఉన్నామంతే, పోతాం. ఎవరు నిరుత్సాహమాత్రం పడాల్సిన పని. ధైర్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, కానీ చేసేదంతా చేయాలా. గురువు చెప్పినట్టు నడుచుకోవాలి, అంతే. జ్ఞాపకం పెట్టుకోండి. తమకు ఆనందం కలగటం కోసం రాజనీతి ప్రకారం శత్రువులపై దాడి చేయటం వీరపురుషులు చేయవలసినటువంటి కర్తవ్యం అయి ఉంది కదా. అట్లా భయపడి కూర్చోవటానికి అవుతుందా? మనము జరిగేవన్నీ జరగాల కనుక కర్తవ్యాన్ని పాటించి తీరాలి. మరణం వస్తుందని చెప్పేసి ఊరికి పడుకుంటే అవుతుందా? లేయాలా, స్నానం చేయాలా, పలహారం చేయాలా, అన్నీ చేయాలా, అంతే. అదంత కదే. అందుకు ఉపాయం లేని రాజనీతి, చక్కని ఆలోచన
పరాక్రమం కలవాలి అని అందుకు అపాయం లేనటువంటి రాజనీతి. ఉపాయముతో అపాయం లేకోకుండా రాజనీతిని చక్కని ఆలోచన పరాక్రమం కలవాలి. అప్పుడే పని పూర్తి అవుతుంది, మనకు సఫలమవుతుంది. శత్రువులతో కలిసినప్పుడే కదా ఇద్దరి మధ్యలో గల తేడా తెలుస్తుంది మనకు. కనుక గుర్తుంచుకోండి, ఏ రెండు బలాలు కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఓడిపోవాలా అంతే. ఎప్పుడు ఒక్కటే సమానంగా ఉండవు కదా, అవకాశమే లేదు. అనయస్యానుపాయస్య సంయుగే పరమః క్షయః సంశయో జాయతే సామ్యాత్ జయశ్చ న భవేత్ ద్వయోః. మంచి నీతి, మంచి ఉపాయము లేకుండా యుద్ధాన్ని ప్రారంభిస్తే నాశనం జరుగుతుంది. మంచి నీతితో ప్రారంభిస్తాం, మంచి ఆలోచనతో ప్రారంభిస్తాం, బుద్ధితో ప్రారంభిస్తాం. రెండు పక్షాలు సమానంగా ఉంటే అంటే జయాపజయాలు ఇద్దరికీ కూడా సందేహాస్పదంగా ఉంటాయి కదా. అందుకని మనం కూడా బాగా ఉండినటువంటి వాళ్ళు కదా, మనం రాజనీతిని ఆశ్రయిద్దాం, శత్రువు దగ్గరికి వెళదాం. నది యొక్క వేగం చెట్టును కూల్చినట్లుగా శత్రువును అంతం చేద్దాం. నది పారుతూ ఉంటుంది చాలా స్పీడ్తో, చాలా పెద్ద చెట్టును కూల్చేస్తుంది. నది పారటంలో ఉంది, పారి 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 ఒకరోజు కూల్చిపోతుంది. మన లోపాలను మనం కప్పిపుచ్చుకొని శత్రువులోని లోపాలను వెతకాలి. మనం తెలుసా, మన లోపాలు ఉండని శత్రువు లోపాలే వెతకాల. అదను చూసి శత్రువును దెబ్బకొట్టాలి. వ్యూహాలు పన్ని గెలిచి యుద్ధం చేయటంలో నేర్పురులు అయినటువంటి శత్రువులను బలవంతులు ఎదిరించకూడదు. అందుకని శత్రువులను బలవంతులు ఎదిరించకూడదు, నేర్పరు లేకపోయినా వారితో యుద్ధం చేయకూడదని నీతివేత్తలు చెప్తారు. అంటే ఈ మాటే నాకు నచ్చింది, ప్రస్తుతం ఇదే నాకు మంచిది అనిపిస్తుంది. మనమంతా బలవంతులం కనుక మనం ఈ జరాసంధుడితో ముఖాముఖిగా యుద్ధానికి దిగవద్దు. ఎందుకంటే బలవంతుడు కదా. అందుకని నీతివేత్తలు చెప్పిన ఉపాయాన్ని మనం పాటిద్దాం, దాంట్లో తప్పులేదు. అట్లా ఒకే శక్తితో ఉండేటువంటి గుద్దుకోకూడదు. ఎప్పటికీ ఇద్దరు ఓడిపోరు. ఒకే శక్తితో ఉండిన వాళ్ళు గుద్దుకోకూడదు. ఈ శక్తితో ఉండినటువంటి వాళ్ళు ఉపాయముతో గుద్దాల. నీతివేత్తలు చెప్పిన ఉపాయాన్ని మనం పాటిద్దాం. నీతి శాస్త్ర ప్రకారంగా నడుచుకొని మనం విజయం సాధిద్దాం. అనవద్యా హ్యసంబుద్ధాః ప్రవిష్టాః శత్రు సద్మతత్ శత్రుదేహముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే. చాటుమాటుగా శత్రువు ఇంటిలోకి ప్రవేశించాలి. ఇట్లా గుద్దటం కాదు, ఇట్లా గుద్దల. శత్రువు శరీరంపై పట్టు సాధించాలి. అతడితో తలబడి లొంగ తీసుకోవాలి, మన పని ముగించుకోవాలి. అదే మంచిది, అది తప్పు కాదు. జరాసంధుడొక్కడే ఒంటరిగా భూమండలంలోని సమస్త సంపదనంతా అనుభవిస్తున్నాడు. నాతో సమానమైన వాడు ఈ భూమిలోనే లేడు అని గర్విస్తున్నాడు. కనుక ఈ ఉపాయము తప్ప మరే ఉపాయంతోనూ మనం అతన్ని గెలవలేము, అతన్ని వధించలేము. మన ఉపాయం ప్రకారం యుద్ధంలో అతన్ని చంపి ఒకవేళ మిగిలిన సేనల చేతిలో మనం మరణించినా మనకు వచ్చే నష్టం లేదు తెలుసా. అతడు బంధించిన మన బంధువులను రక్షించుకోవటంలో మరణిస్తే మనకు మంచే చేకూరుతుంది, వీర స్వర్గం లభిస్తుంది.
అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతవరకు మాట్లాడింది శ్రీకృష్ణ పరమాత్మ. సస్పెన్స్గా ఉండింది కదా ఎవరు మాట్లాడారని. అర్జునుడు అనుకున్నాం కదా, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ జరాసంధుడి గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా విపులంగా విశదంగా చెబుతూ ఉండేసరికి ధర్మరాజుకు అనుమానం వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మే అతడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండేసరికి ధర్మరాజుకు అతడి చరిత్ర తెలుసుకోవాలనిపించింది. ఏంటి అంతగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు జరాసంధుడు సంగతి? ఏమిటి జరాసంధుడు? ఏమిటి కథ ఇది? ఎందుకు అంత శక్తి వచ్చింది? ఎందుకు అన్ని రాజులను గెలుచుకున్నాడు? సమస్త సుఖభోగాలు తానే అనుభవిస్తున్నాడు చక్రవర్తిగా. ఎందుకు అంతమంది రాజులను కూడబెట్టాడు? ఎందుకు అంతమంది రాజుల్ని సంహారం చేయాలనుకున్నాడు, వధించాలనుకున్నాడు? ఎవడవాడు? ఈ జరాసంధుడు కథ ఏంటి? కృష్ణుడితో చెప్తున్నాడు, కృష్ణ అసలు ఈ జరాసంధుడు ఎవరు? విన్నాము, అసలు ఎవరు? అతడి బలపరాక్రమాలు ఎంత గొప్పగా ఉంటాయి. మిడతలాంటి అతడు అగ్నిలాంటి నీతో యుద్ధానికి దిగి కూడా ఎందుకు మాడి మసైపోలేదు? నీతో యుద్ధానికి దిగి కూడా ఏమిటి కథ? పరిగెత్తి వెళ్ళాడే, ఎందుకు చావలేవాడు అని అడిగాడు. కృష్ణుడు ఇలా అన్నాడు, ధర్మరాజా, అతడు మాకెన్నోసార్లు కీడు చేశాడు. అయినా మేము అతన్ని సహించాము, ఉపేక్షించాము. చాలా చెడ్డవాడు. మా కులానికి చాలా నాశనం చేశాడు, చాలా అపకీర్తి తెచ్చాడు. మాలో కొట్టుకొని తట్టు చేశాడు, మాకు సుఖం లేకుండా చేశాడు. ఇలా ఎందుకు చేశామో చెబుతున్నాను విను. పూర్వము మగధ దేశాన్ని బృహద్రథుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు మహాబలవంతుడు. బాగా వినండి కథ. 3 అక్షోహిణీ సేనలకు అధిపతిగా ఉండేవాడు. అతడు వీరుడే కాదు, మంచి అందగాడు, బాగా ధనం డబ్బు ఉన్నవాడు. ఎప్పుడు ఏవో నియమాలు పాటిస్తూనే ఉండేవాడు. 2వ ఇంద్రుడిలాగా వెలిగిపోతూ ఉండేవాడు. తేజస్సులో సూర్యుడు, ఓర్పులో భూమి, కూపములో కాలుడు, సంపదలో కుబేరుడంతటి వాడై ఉన్నాడు. అతడు మంచి సుగుణశాలి. అతడి గుణాలు జగమంతా వ్యాపించాయి. అతని యొక్క గుణాలు. ఒకనాడు అతడు కాశీరాజు పుత్రికలను పెళ్లి చేసుకున్నాడు. ఆ పుత్రికలిద్దరూ కవల పిల్లలు. వారి వద్ద ఆయన నేను మీ ఇద్దరిని సమానంగానే చూసుకుంటానని ప్రతిజ్ఞ చేసి చక్కగా చూసుకోసాగాడు. వారిని సంతోష కూడా పెట్టాడు. అలా అతడు పూర్తిగా విషయాసక్తిలో మునిగిపోయేసరికి యవనం కాస్త గడిచిపోయింది. కానీ చిత్రంగా బృహద్రథుడికి సంతానం కలగలేదు. ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఫలితం లభించలేదు. ఒకనాడు కాంక్షీవంతుడి కుమారుడైనటువంటి చండకౌశికుడు అనే మహర్షి అతడి రాజ్యానికి వచ్చి ఒక చెట్టు క్రింద నిలబడ్డాడు. బృహద్రథుడు ఆ మహర్షి గురించి తెలుసుకొని భార్యలతోనూ ప్రజలతోనూ కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయన్ని పూజించారు, సంతోషపరిచాడు. అట్లా మహానుభావుడు వచ్చాడు అంటూనే వీళ్ళంతా వెళ్ళి అందరూ ప్రజలు కూడా వచ్చారు. ఆ చండకౌశికుడు వాళ్ళ పూజను, ఆ ప్రజల యొక్క పూజను, 2 పెండ్లాళ్లతో వచ్చినటువంటి రాజును చూసి చాలా సంతోషించి రాజును కూర్చోబెట్టి, మహారాజా, రాజ్యమంతా నా దగ్గరకు వచ్చేసింది, ఏమిటి కారణం? నీకేం కావాలి అని అడిగాడు. ఏంటి ఇంతమంది ప్రజలు వచ్చారు ఇక్కడ? బృహద్రథుడు చెప్తున్నాడు, అయ్యా, నాకింతవరకు సంతానం కలగలేదు. పుత్రులు లేని వారి జన్మ వ్యర్థమంటారు కదా, అది రాజులు, మిగతా వాళ్ళకి కాదు. ఇది మిగతా వాళ్ళకి అనుసరించదు, రాజులకు మాత్రమే. అప్పుడు యొక్క రాజులకి జన్మ తరింప చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. భార్యలతో కలిసి తపస్సు చేసుకోవాలని ఈ అడవికి వచ్చాను. ఈ వయస్సులో నాకు సుఖాలెందుకు
అంటే ఇంకేంటి, అంతా అయిపోయింది. భోగాలు ఎందుకు, ఇంకెందుకు, అంతా అయిపోయింది. రాజ్యం ఎందుకు, ఇంకా అంత తపస్సు చాలు, అంతే కదా, తపస్సు చాలు. అన్నం లేకపోతే ఉపవాస వ్రతం చేశాను అన్నట్టుగా ఉంది. అట్లా ఉంది. తపస్సు చాలు. సంతతి లేకపోతే కీర్తి కలుగదు, సుఖము లభించదు. కనుక తపస్సు చేసుకోవటానికి నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు. నేనేమిటి అనుమతి ఇచ్చేది, నేనేంటి, పోని చండకవచకుడు అంటున్నాడు. రాజు ప్రార్థనకు కరిగిపోయాడు. ఆయనకు రాజుపై దయ కలిగింది. అంటే ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అన్నమాట. ఆయన సామాన్యుడు కాదు, సత్యమందు పట్టుదల గలవాడు, సత్యమైన వాక్కులే పలికేవాడు. అంతటి మహర్షి రాజుతో, రాజా వరం కోరుకో, నీయందు ప్రసన్నుణ్ణి అయ్యానన్నాడు. బృహద్రథుడు భార్యలతో కలిసి ఆయనకు నమస్కారం పెట్టి, మునీంద్ర, ఇప్పుడు నాకు వరం ఎందుకు? సుఖభోగాలను విడిచాను, రాజ్యాన్ని విడిచాను, తపోవనానికి వచ్చేశాను, పైగా నేను సంతానం లేనివాడిని అన్నాడు. ఆ మాటలు వినటంతోనే ముని మరింత కరిగిపోయాడు. తాను కూర్చున్నటువంటి మామిడి చెట్టు నీడలోనే కాసేపు ధ్యానంలోకి వెళ్ళి మనస్సును దైవం మీద లగ్నం చేశాడు. అంతే, టపీమని పైనుంచి ఒక మామిడి పండు రాలింది, ఆయన ఒడిలో పడింది. ఆ పండు గాలికి రాలి పడలేదు, చెట్టుపైన ఏ చిలుకో కొరికి పడవేయలేదు, దానిని దైవం ఇచ్చింది. ఆ పండు సంతానాన్ని కలిగిస్తుంది. దాన్ని మహర్షి మంత్రించి రాజుకిచ్చి ఇలా అన్నాడు, రాజా, నీ కోరిక తీరుతుంది, నీకు పుత్రుడు పుడతాడు, నువ్వు ధన్యుడివయ్యావు, నీకు తపస్సులతో పని లేదు, హాయిగా రాజ్యానికి తిరిగి వెళ్ళు, హాయిగా రాజ్యాన్ని పాలించుకో, యాగాలు చేసి ఇంద్రుడికి సంతోషం కలిగించు, పుత్రుడికి పట్టాభిషేకం చేసిన తర్వాతే అడవికి వెళ్ళు, నీకు 8 వరాలిస్తున్నాను, నీకు 8 వరాలిస్తున్నాను, పుచ్చుకో. విప్రుల యందు నీకు భక్తి వృద్ధి చెందుతుంది, యుద్ధాలలో నీకు ఓటమి ఉండదు, నీకు యుద్ధాశక్తి ఉంటుంది, అతిథులను ప్రేమగా ఆదరిస్తావు, దీనులను కాపాడుతూ ఉంటావు, మహాబలవంతుడవై ఉంటావు, లోకంలో శాశ్వత కీర్తి లభిస్తుంది, ప్రజానురాగాన్ని పొందుతావు అని 8 వరాలనిచ్చాడు ఆ బృహద్రథుడికి. బృహద్రథుడు ఎంతో సంతోషించాడు. ముని పాదాలకు నమస్కారం చేసి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మంచి సమయంలో మామిడి పండును తన భార్యలిద్దరికీ ఇచ్చాడు. వారు ఆ పండును కోసి చెరకు ముక్క తిన్నారు. అలా రాసిపెట్టి ఉంది గనుక అలా జరిగిపోయింది. వారు గర్భవతులయ్యారు. కొంతకాలానికి వారికి ప్రసవ సమయం వచ్చింది. వారు 2 శరీరపు ముక్కలను కన్నారు. ఎవరైనా ఒక్కరు తినింటే ఆ పండు బాగుండు, కోసుకొని 2 తిన్నారు. ఆ ముని చెప్పాడు, ఒక భార్యకి ఇచ్చేయని, ఇష్టమైన భార్యకి ఇమ్మని. అది 2 మీద ఉన్నాడు కదా, ఎప్పుడు 2 చాలా ఇష్టం కదా, కవల పిల్లలు కదా, వాళ్ళకి ఎందుకులే మోసం చేయటం అనుకున్నాడు రాజు. ఆయన మహాముని చెప్పాడు, ఈ పండును ఒక రాణికి ఇచ్చి తినిపించు, మంచి పిల్లకాయ పుడతాడు అని చెప్పిన తర్వాత ఈ రాజు ఏం చేశాడు, అతి బుద్ధివంతుడు, నేను 2 ఒకే సమంగా చూస్తున్నాను కాబట్టి, 2 కూడా కవల పిల్లలు కాబట్టి, 2 నాకు 2 ప్రియమే కాబట్టి బాగా కోసాడు, 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి ఒకదానికి ఇంకొక దానికి ఇచ్చాడు. ఏం చేస్తావు? ఆ ఇతను ఏం చేశాడో తినింటే బాగుండేమో, తానే పోన్లే 2 శరీరపు ముక్కలు అన్నారు. ఒక ముక్క ఒక రాణి వద్ద ఉంది, మరో ముక్క మరో రాణి వద్ద ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళైతే ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేస్తారో తెలియదు. విడివిడిగా ఉన్నటువంటి ఈ ముక్కలను చూసి వారు కంపించిపోయారు. ఏంటిది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.